24 క్రాఫ్ట్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఈ మాట మీరు ఎక్కడో వినుంటారు, లేదా యూట్యూబ్లో లిస్ట్ చూస్తుంటారు. ఇది యాక్చువల్లీ ఫిల్మ్ డిక్షనరీలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇది అమెరికాలోనో లేకపోతే హాలీవుడ్లోనో తయారైంది కాదు. ఇది ఇండియాలో, మళ్ళీ మాట్లాడితే తెలుగులో ఎవరో తయారు చేసి ఉంటారు. అంటే మా గురువు దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఎప్పుడో మిడ్ నైట్ షూటింగ్ చేస్తూ అందరినీ అజమాయిషీ చేస్తూ బుర్రలో టక్కన తడుక్కున మెరిసి ఉంటుంది. ఇక్కడ 24 అనే నంబర్కి మన ఫిల్మ్ మేకింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ చొప్పున దృశ్యం కదులుతూ ఉంటుంది. సో 24 ఫ్రేమ్స్ 24 క్రాఫ్ట్స్ అనేది కాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పని ఎవరికి వచ్చే ఐడియా వచ్చి ఉంటుందని నా నమ్మకం. సో ఒక 10 మంది దర్శకులకు కనుక మీరు అడిగితే, మీరు లిస్ట్ ఇమ్మని, వాళ్ళు ఇచ్చే లిస్టులో కనీసం 10-12 తేడాలు ఉంటాయి. అపోలో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీరు పెద్ద బోర్డు ఉంటుంది, దాని మీద 100 పేర్లు ఉంటాయి. వాళ్ళందరినీ కలిపి డాక్టర్లు అనేయచ్చు, కానీ వాళ్ళు ఒక్కొక్క పేరు వెనుక ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది కదా. అలాగే ఫిల్మ్ మేకింగ్లో కూడా ప్రతి పేరు వెనుక ఒక పని, ఒక క్రాఫ్ట్ ఉంటాయి. ఉదాహరణకు మేకప్ తీసుకుంటే, మనకు తెలిసిన మేకప్ మోహనీ రంగు వేయటం, కానీ దాని వెనక చాలా, అంటే బ్యూటీ మేకప్, క్యారెక్టర్ మేకప్, ప్రాస్థెటిక్స్, ఫేస్ మోల్డింగ్, హెయిర్ డ్రెస్సింగ్, విగ్ తయారు చేయటము, గాయాలకు కావాల్సిన రక్తాలు తయారు చేయటం, ఇవేవి కూడా ఒక్క మనిషి చేయగలిగిన పనులు. ఒక్క మేకప్ అనే క్రాఫ్ట్ అనేస్తే కుదరదు ఇది. కనీసం దానిలో ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రాఫ్ట్స్మెన్ ఉండాల్సిందే. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి విభాగానికి దాని లేయర్లు, దాని స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఒక చిన్న సినిమాకి ఒక 40-50 క్రాఫ్ట్స్ ఉంటే, ఓ పెద్ద బాహుబలి లాంటి సినిమాకి 200 పైగా ఉంటాయి. అసలు CG VFXలోనే కనీసం 12-13 ఉంటాయి. మీకు సింపుల్ ఎండ్ క్రెడిట్స్ చూసుకొని దానిలో ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల వెనక ఎన్ని పనులు ఉన్నాయో అన్ని క్రాఫ్ట్స్ ఆ సినిమాకు ఉన్నట్టు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను 24 క్రాఫ్ట్స్ అనే దీనికి క్లాసిఫికేషన్కి నేను వ్యతిరేకం కాదు, బట్ రోజువారీ వాడకంలో అది ఉపయోగపడదు అని చెప్తున్నాను నేను. అంటే కాల్ షీట్ ప్రోగ్రామ్ ఇవ్వటంలో కానీ, లేకపోతే క్రెడిట్స్ తయారు చేయాలి లిస్ట్ వేయటంలో కానీ ఇది ఎక్కడా పనిచేయదు. దర్శకులకి, నిర్మాతలకి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఫిల్మ్ జర్నలిస్ట్లో వ్యాసాలు రాసుకోవడానికి, యూట్యూబ్లో లిస్టులు తయారు చేసుకోవడానికి పనికొస్తుంది అంతే. సో క్రాఫ్ట్స్ ఏంటి, ఎన్ని ఉంటాయి, 24 36 48, వాటన్నిటిని ఎలా క్లాసిఫై చేయొచ్చు, ఎలా ఒక్కొక్కళ్ళు పనిచేస్తారు అనేది ఇంకో వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్.